అగైన్ పార్ట్ 3. మేఘ వెళ్ళిపోయి నెలలు గడిచాయి. మొదట్లో ప్రతిరోజు ఆమె కోసం వెతికిన ఆదిత్యకు ఇప్పుడు ప్రతిరోజు ఒకేలా అనిపిస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఆమె గదివైపు చూస్తాడు. తలుపులు తెరిస్తే మేఘ అక్కడ ఉంటుందేమో అన్న చిన్న ఆశ ఇంకా అతని మనసులో ఉంది. కానీ గది ఖాళీగానే ఉంది. ఆమె అల్మారాలో మిగిలిపోయిన కొన్ని బట్టలు, అద్దం ముందు పెట్టిన చిన్న బొట్టు పెట్టె, అతనికి ఒక్కసారిగా సరదాగా గుర్తొచ్చిన హెయిర్ క్లిప్ ఇవే ఆమె జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. అతని తల్లి రోజు అతనిని గమనిస్తూ బాధపడేది. నువ్వు ఇలా ఉంటే ఎలారా? ఆమె ఎక్కడుందో తెలియదు. కానీ నువ్వు నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోకపోతే ఆమె తిరిగి వచ్చినా నిన్ను ఇలా చూడాలని అనుకుంటుందా అని అడిగేది. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా తల ఉంచుకునేవాడు. అతని దగ్గర సమాధానం లేదు. తనని తాను శిక్షించుకోవడం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోతున్నాడు. ఒకరోజు తండ్రి ఆఫీస్లో బాధ్యతలన్నీ అతని అన్నకి అప్పగించి ఆదిత్యతో మాట్లాడడానికి ఇంటికి వచ్చాడు. నువ్వు వ్యాపారం చూసుకోకపోతే పర్లేదు, మేమున్నాం. కానీ నువ్వు ఇలా జీవించడం మాత్రమే మేము చూడలేకపోతున్నాం అన్నారు. ఆదిత్య కాసేపు మౌనంగా ఉండి, నాన్న, నేను ఆమెను కోల్పోయిన రోజు నుండి నాకు ఇంకేం ముఖ్యం అనిపించలేదు అన్నాడు. తండ్రి అతని పక్కన కూర్చుని తప్పు చేశావు, అది నిజం. కానీ నీ తప్పును అర్థం చేసుకున్నావు కదా. ఇప్పుడు ఆమె ఎక్కడుందో కనుక్కోవడం కోసం బలంగా ఉండాలి. ఇలా కూలిపోతే ఎలా వెతుకుతావు అన్నారు. ఆ మాటలు ఆదిత్య మనసులోకి వెళ్ళాయి. ఆ రోజు మొదటిసారి అతను తనను తాను సర్దుకోవాలని నిర్ణయించుకున్నాడు. మేఘ వెతకడం ఆపకూడదు. ఆమె తిరిగి వస్తుందో లేదో తెలియదు. కానీ తను మాత్రం వెతుకుతూనే ఉండాలి. అదే సమయంలో మేఘ జీవితంలో పూర్తిగా కొత్త అధ్యాయం మొదలైంది. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన గర్భాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎవరూ తన గతం గురించి అడిగితే నా భర్త బయట ఉద్యోగం చేస్తున్నాడు, త్వరలో వస్తాడు అని మాత్రమే చెప్పేది. తన భర్త చనిపోయాడని మాత్రం చెప్పలేదు. విడిపోయామని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆమె మనసులో ఇంకా అతను తన భర్తగానే ఉన్నాడు. తన మెడలోని తాళిబొట్టు అందుకే సాక్ష్యం. గర్భం పెరిగే కొద్దీ ఆమెకు ఒంటరితనం ఎక్కువైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి పక్కన ఇంకొకరు ఉన్న జంటలను చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఒక్కసారి స్కాన్ తర్వాత డాక్టర్ బిడ్డ బాగానే ఉంది అని చెప్పగానే ఆమె చేతిని పట్టు మీద వేసుకుని మెల్లగా నవ్వుకుంది. ఆ నవ్వులో ఆనందం కూడా ఉంది, బాధ కూడా ఉంది. మీ నాన్న ఉంటే ఈరోజు ఎంత సంతోషపడేవారో అని మెల్లగా చెప్పుకుంది. కొన్ని నెలల తర్వాత ఆమెకు ప్రసవ సమయం వచ్చింది. ఆ రాత్రి వర్షం పడుతుంది. ఆమెను చూసుకుని ఒక వృద్ధ మహిళ వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది. మేఘ భయంతో ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు అమ్మా, నువ్వు తల్లి కాబోతున్నావు. అన్నీ బాగానే జరుగుతాయి. కొన్ని గంటల తర్వాత ఆసుపత్రి గదిలో రెండు చిన్న పాపలు ఏడుపు వినిపించింది. మేఘ అలసిపోయి కళ్ళతో వాళ్ళిద్దరిని చూసింది. డాక్టర్ నవ్వుతూ ట్విన్స్, ఇద్దరు బాగున్నారు అన్నాడు. మేఘ కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. ఒక చిన్న పాపను తన ఛాతీకి దగ్గరగా తీసుకుని మరో బిడ్డను చూసింది. మీ ఇద్దరికీ అమ్మనే కాదు, నాన్నను కూడా చాలా ప్రేమించేవాడు అని చెప్పి కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కూడా తన భర్త పేరు గుర్తొచ్చింది. కానీ అతని పేరుతో నేరుగా పెట్టకుండా అతనికి నచ్చిన పేర్ల నుండి 2 పేర్లు ఎంచుకుంది. తన పిల్లల జీవితంలో తండ్రి జ్ఞాపకం ఉండాలని ఆమె మనసులో ఒక చిన్న కోరిక. ఇక ఆదిత్యకు మాత్రం ఈ విషయం తెలియదు. అతను ఇంకా ఆమె కోసం వెతుకుతూనే ఉన్నాడు. రోజులు సంవత్సరాలుగా మారాయి. ఒకప్పుడు మేఘ వెళ్ళిపోయిన ఇంట్లో ఇప్పుడు 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆదిత్య వయసు పెరిగింది. ముఖంలో నవ్వు తగ్గింది. వ్యాపారం పూర్తిగా అన్నదమ్ములు చూసుకుంటున్నారు. అతను మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నాడు. కానీ మేఘ గురించి ఒక్క మాట వినిపించినా అతని గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. ఒక సాయంత్రం అతని తండ్రికి ఒక ఫోన్ వచ్చింది. అది సాధారణమైన ఫోన్ కాల్ కాదు. అతని వ్యక్తి చెప్పిన పేరు విన్న వెంటనే ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. మేఘ. ఆ పేరు 5 ఏళ్ల తర్వాత మొదటిసారి వాళ్ళ ఇంట్లో వినిపించింది. ఆయన వెంటనే ఆదిత్య దగ్గరకు వెళ్లారు. రా, నీకొక విషయం చెప్పాలి. ఆదిత్య తండ్రి ముఖం చూసి లేచాడు. ఏమైంది నాన్న? తండ్రి కాసేపు మాటలు రాక నిలబడి, నీకు చివరి మాట ఒక్క మాట అన్నారు. మేఘ ఆచూకీ దొరికింది. ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయింది. 5 ఏళ్లు ఎదురు చూసిన పేరు మళ్ళీ తన జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. మేఘ ఆచూకీ దొరికింది అన్న తండ్రి మాట ఆదిత్య చెవిలో మళ్ళీ మళ్ళీ వినిపించింది. 5 ఏళ్లుగా ఎన్నిసార్లు ఆ మాట వినాలని ఎదురు చూశాడో అతనికే తెలుసు. కానీ ఇప్పుడు నిజంగానే ఆ అవకాశం తన ముందు వచ్చేసరికి అతని కాళ్ళు ముందుకు కదలలేదు. ఎక్కడుంది నాన్న అని అడగాలనుకున్న గొంతు వణికింది. తండ్రి అతని భుజం మీద చేయి వేసి ఒక చిరునామా చెప్పాడు. ఆమె అక్కడే ఉంటుందని తెలిసింది. కానీ నువ్వు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించు. 5 ఏళ్లు అయ్యాయి. ఆమె జీవితం ఎలా ఉందో మనకు తెలీదు. ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. ఆమె ఎలా ఉన్నా నాకు చూడాలి నాన్న. నేను ఆమెను తీసుకురావడానికి వెళ్ళటం లేదు.
ముందుగా ఆమె నన్ను చూడాలనుకుంటుందో లేదో తెలుసుకోవాలి అని చెప్పాడు. ఆ మాట విన్న తండ్రి అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. 5 ఏళ్లుగా తన కొడుకు గుండెల్లో దాచుకున్న బాధను ఆయన కూడా అర్థం చేసుకున్నారు. మరుసటి రోజు ఆదిత్య ఆ చిరునామా ఉన్న పట్టణానికి వెళ్ళాడు. కారులో కూర్చుని ప్రయాణిస్తున్నంతసేపు అతనికి చేతిలో అదే చిన్న బేబీ సాక్స్ ఉన్నాయి. 5 ఏళ్లుగా వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వేగా ఇచ్చిన ఆ చిన్న సర్ప్రైజ్ను తన చేతుల్లోకి తీసుకున్న రోజు గుర్తొచ్చింది. ఆమె తనకు చెప్పబోయిన ఆనందాన్ని తన కోపంతో నాశనం చేసిన రోజు గుర్తొచ్చింది. ఈసారి ఆమె ముందుకు వెళ్ళినా నేను ఏ హక్కుతో నిలబడాలి అని తనను తాను ప్రశ్నించింది. చివరికి కారు ఒక ప్రశాంతమైన కాలనీ ముందు ఆగింది. ఆదిత్య కారు దిగాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను చిరునామా చూసుకుంటూ ఒక ఇంటి ముందు వచ్చి ఆగాడు. తలుపు బయట చిన్న సైకిల్, పక్కనే పిల్లల చెప్పులు కనిపించాయి. గోడకు వేలాడుతున్న చిన్న స్టూల్ బ్యాగులు కనిపించాయి. వాటిని చూసిన వెంటనే అతని మనసులో ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఇక్కడ పిల్లలు ఉన్నారా అని అనుకున్నాడు. కానీ ఆలోచన వెంటనే పక్కన పెట్టి తలుపు వైపు చూశాడు. అప్పుడే లోపలి నుండి ఒక చిన్నారి నవ్వు వినిపించింది. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? ఆదిత్య ఆ మాట విన్న ఆదిత్య గుండె ఒక్కసారిగా బరువైంది. కాసేపు తలుపు దగ్గర నిలబడ్డాడు. తర్వాత లోపల నుండి మేఘ స్వరం వినిపించింది. అమ్మా, మనకి నాన్న గురించి ఎన్నిసార్లు చెప్పాలి? ముందు హోంవర్క్ పూర్తి చేయండి. ఆ స్వరం 5 ఏళ్లు గడిచినా అతను మర్చిపోలేని స్వరం. ఆదిత్య కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. మేఘ అతని పెదవుల నుండి మెల్లగా బయటపడింది. తలుపు పూర్తిగా మూసలేదు. లోపలికి చూడకుండా కొంచెం దూరంగా వెనక్కి జరిగి నిలబడ్డాడు. ఆమెను ఒక్కసారిగా ఎదుర్కొనే ధైర్యం అతనికి లేదు. కొద్దిసేపటికి తలుపు తెరుచుకుంది. మేఘ బయటకు వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న ప్లేటు ఉంది. పిల్లల కోసం ఏదో తీసుకెళ్తుంది. 5 ఏళ్ల క్రితం తనను విడిచినప్పుడు ఉన్న మేఘ కాదు. ఆమె ముఖంలో పరిపక్వత, కళ్ళల్లో ప్రశాంతత. కానీ ఆ ప్రశాంతత వెనుక ఎన్నో సంవత్సరాల బాధ దాగి ఉన్నట్టుంది. ఆమె ఒక్కసారిగా బయటకు వచ్చి ముందుకు అడుగు వేయబోతుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఆదిత్య నిలబడి ఉన్నాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. మేఘ చేతిలోని ప్లేట్ స్వల్పంగా వణికింది. ఆమెకు మొదట నమ్మకం రాలేదు. ఆదిత్య అని చాలా మెల్లగా పలికింది. అతను ఒక్క అడుగు ముందుకు వేశాడు. మేఘ అంతే. 5 ఏళ్లుగా తన మనసులో దాచుకున్న వేల మాటలు ఒక్కసారిగా మౌనమైపోయాయి. అతని ముఖాన్ని చూస్తూనే ఉంది ఆమె. అతను చాలా మారిపోయాడు. ఒకప్పుడు ఎప్పుడూ నవ్వుతూ తనను ఆట పట్టిస్తూ ఉండే మనిషి ఇప్పుడు చాలా ప్రశాంతంగా, అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. కళ్ళ కింద నిద్రలేని సంవత్సరాల గుర్తులు కనిపిస్తున్నాయి. మేఘ కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆదిత్య వెంటనే సమాధానం చెప్పలేదు. నిన్ను చూడాలని. ఆమె మౌనంగా నిలబడింది. అతను ఆమె దగ్గరకు రావడానికి ప్రయత్నించలేదు. నువ్వు నన్ను చూడకూడదనుకుంటే నేను వెళ్ళిపోతాను. కానీ ఒకసారి నిన్ను చూసి వెళ్ళాలని అనిపించింది. మేఘ కళ్ళల్లో నుండి కన్నీళ్ల బొట్టు జారింది. అప్పుడే లోపల నుండి ఇద్దరు చిన్నారులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా! మేఘ వెంటనే వెనక్కి తిరిగింది. ఆదిత్య మాత్రం వాళ్ళని చూసి కదలకుండా నిలబడిపోయాడు. 5 ఏళ్ల వయసున్న ఒక పాప, పక్కనే అదే వయసున్న ఒక అబ్బాయి. ఇద్దరూ మేఘను అమ్మా అంటూ పట్టుకున్నారు. ఆదిత్య చూపు ఆ పిల్లల మీద నిలిచిపోయింది. అతని గుండె చెప్తుంది, "ఈ ఈ వాళ్ళేనా?" మేఘ మాత్రం పిల్లలను తన దగ్గరగా తీసుకుని అతని వైపు చూడకుండా ఉండడానికి ప్రయత్నించింది. కానీ పిల్లల్లో ఒకడు మాత్రం ఆసక్తిగా ఆదిత్య వైపు చూశాడు. అమ్మా, ఈ అంకుల్ ఎవరు? ఆ ప్రశ్న విన్న వెంటనే మేఘ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. ఆదిత్య మాత్రం కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. 5 ఏళ్లుగా తాను ఊహించిన క్షణం తన కళ్ళ ముందే ఉంది. తన భార్య, తన పిల్లలు. కానీ వారిని నా వాళ్ళు అని పిలిచే హక్కు తనకు ఉందో లేదో మాత్రం ఇంకా పూర్తిగా తెలియదు. అమ్మా, ఈ అంకుల్ ఎవరు? అని చిన్నారి మళ్ళీ అడిగాడు. మేఘ గొంతులో మాట ఆగిపోయింది. 5 ఏళ్లుగా తన పిల్లలకు తండ్రి గురించి ఏ చెడ్డ మాట చెప్పలేదు. మీ నాన్న ఎక్కడా అని వాళ్ళు అడిగిన ప్రతిసారి దూరంగా ఉన్నారు అని మాత్రమే చెప్పేది. కానీ ఇప్పుడు ఆ దూరం తన కళ్ళ ముందే నిలబడి ఉంది. ఆదిత్య మాత్రం పిల్లల నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాడు. వాళ్ళ ముఖాల్లో తన చిన్ననాటి పోలికలు కనిపిస్తున్నాయా? మేఘ కళ్ళల్లోని తడి చూసి అతను సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండానే అన్నీ అర్థమైపోయాయి. ఆంటీకి తెలిసిన వాళ్ళు అని మేఘ చివరకు చెప్పింది. ఆ మాట విన్న ఆదిత్య గుండెలో ఏదో విరిగినట్టయింది. 5 ఏళ్ల తర్వాత తన పిల్లల ముందే తానేం తెలిసిన వాడిగా మాత్రమే. కానీ బాధను బయటపెట్టలేదు. పిల్లల వైపు చూసి చిన్నగా నవ్వాడు. హాయ్. పాప మాత్రం వెంటనే అమ్మ వెనక్కి దాక్కుంది. అబ్బాయి మాత్రం అతన్ని ఆసక్తిగా చూస్తూ మీ పేరేంటి అడిగాడు. ఆదిత్య కళ్ళల్లో చిరునవ్వు వచ్చింది. ఆదిత్య, నా పేరు విహాన్. పక్కనే ఉన్న పాప వెంటనే నా పేరు ఇషా అని చెప్పింది.
ఆ 2 పేర్లు విన్న ఆదిత్య కళ్ళల్లో నీళ్లు చేరాయి. వాళ్ళ పేర్లు తనకు తెలియవు. వాళ్ళు మొదటిసారి నడిచిన రోజు తాను చూడలేదు. మొదటిసారి అమ్మ అన్నప్పుడు తాను వినలేదు. వాళ్ళ మొదటి పుట్టినరోజు, మొదటి అడుగు, మొదటి స్కూల్ డ్రెస్ ఏదీ తన కళ్ళ ముందు జరగలేదు. 5 ఏళ్ల తండ్రితనం ఒక్క క్షణంలో తన ముందుకు వచ్చి నిలబడింది. విహాన్ మాత్రం అతని దగ్గరికి ఒక అడుగు వచ్చి మీరిక్కడికి ఎందుకు వచ్చారు? అని అడిగాడు. ఆదిత్య మేఘ వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఇంకా సందేహం, బాధ రెండూ ఉన్నాయి. మీ అమ్మను చూడడానికి వచ్చాను. విహాన్ వెంటనే మీకు మా అమ్మ తెలుసా? అని అడిగాడు. చాలా బాగా తెలుసు. మేఘ ఆ మాట విని అతని వైపు చూసింది. ఆదిత్య కళ్ళల్లోని ప్రేమను ఆమె చూడగలిగింది. ఆ ప్రేమలో ఎలాంటి హక్కు చూపించే ప్రయత్నం లేదు. కేవలం కోల్పోయిన మనిషిని చూసిన ఆనందం మాత్రమే ఉంది. అప్పుడే నిషా మేఘ చేతిని పట్టుకుని మమ్మ లోపలికి వెళ్దాం చల్లగా ఉంది అంది. మేఘ తల ఊపి పిల్లలను లోపలికి తీసుకెళ్ళింది. తలుపు దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఆదిత్య ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. మీరు వెళ్ళండి. అతను మెల్లగా తల ఊపాడు. సరే అంతే చెప్పి వెనక్కి తిరిగాడు. కారు దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచాడు. కానీ కూర్చోలేకపోయాడు. ఇంటివైపు చూస్తూ కళ్ళను మూసుకున్నాడు. 5 ఏళ్ల తర్వాత మొదటిసారి తన పిల్లలను చూశాడు. వాళ్ళు తనను నాన్న అని పిలవలేదు. కానీ వాళ్ళను చూసిన క్షణంలో అతని గుండె మాత్రం వారిని గుర్తించింది. అతను కారు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత మేఘ తలుపు మూసి లోపలికి వచ్చింది. పిల్లలు మాత్రం అతని గురించే మాట్లాడుతున్నారు. అమ్మా ఆదిత్య అంకుల్ మళ్ళీ వస్తారా? తెలీదు. ఆయన నిన్ను చూసినప్పుడు ఎందుకు ఏడ్చారు? మేఘ సమాధానం చెప్పలేకపోయింది. ఇషా అమాయకంగా అడిగింది. అమ్మా ఆయన మన నాన్న. మేఘ ఒక్కసారిగా కదలకుండా నిలబడిపోయింది. 5 ఏళ్లుగా తప్పించుకున్న ప్రశ్న ఇప్పుడు తన ముందే నిలిచింది. ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి. పిల్లలకు తన దగ్గరకు తీసుకుని ఇద్దరు తలలపై ముద్దు పెట్టింది. అవును. ఆ మాట చెప్పగానే ఆమె గొంతు వణికిపోయింది. ఆయనే మీ నాన్న. పిల్లలిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. అయితే ఆయన మనతో ఎందుకు ఉండరు? అని విహాన్ అడిగాడు. మేఘ కళ్ళు మూసుకుంది. కొన్ని విషయాలు పెద్దయ్యాక చెప్తాను. ఇప్పుడైతే మీ నాన్నని మీ ఇద్దరూ చాలా ప్రేమిస్తారని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇషా వెంటనే అయితే ఆయన మళ్ళీ వస్తే నేను మాట్లాడతాను అంది. మేఘ ఆమెను గుండెలకు హత్తుకుంది. ఆ రాత్రి ఆదిత్య ఇంటికి చేరుకున్నా తన మనసు మాత్రం అక్కడే ఉంది. తండ్రి అతని ముఖం చూసి ఏమీ అడగలేదు. ఆదిత్య నేరుగా తన గదిలోకి వెళ్ళి 5 ఏళ్లుగా దాచుకున్న ఆ చిన్న బేబీ సాక్స్ను బయటికి తీశాడు. వాటిని చేతిలో పట్టుకుని చాలాసేపు చూస్తూ ఉన్నాడు. అప్పుడే నువ్వు నాకు 2 చిన్ని ప్రాణాలు ఇవ్వబోతున్నావని చెప్పలేక వెళ్ళిపోయావు అని అతని కళ్ళల్లో కన్నీళ్లు జారాయి. ఈ రోజు వాళ్ళను చూశాను మేఘ. కానీ వాళ్ళను కౌగిలించుకునే హక్కు కూడా నాకు లేకుండా పోయింది. అతను ఆ సాక్షిని గుండెలకు హత్తుకున్నాడు. మరొక వైపు మేఘ కూడా పిల్లలను నిద్రపుచ్చి కిటికీ దగ్గర నిలబడింది. దూరంగా వెళ్ళిపోతున్న కార్లు లైట్లు కనిపించాయి. ఆమెకు తెలుసు ఆ కారులో ఆదిత్య వెళ్ళిపోయాడు. 5 ఏళ్లు అతన్ని మర్చిపోవాలని ప్రయత్నించింది. కానీ ఈరోజు అతని కళ్ళల్లో కనిపించిన పశ్చాత్తాపాన్ని చూసిన తర్వాత తన మనసు మాత్రం మళ్ళీ అతని వైపు ఎందుకు పరుగెడుతుందో ఆమెకి అర్థం కావటం లేదు. ఆ రోజు తర్వాత ఆదిత్య జీవితంలో ఒక కొత్త మార్పు మొదలైంది. మేఘను వెంటనే తన దగ్గరకు తీసుకురావాలని అతనికి లేదు. ఆమెకు తనపై ఇంకా కోపం ఉందని, తనను పూర్తిగా నమ్మడానికి సమయం కావాలని అతను అర్థం చేసుకున్నాడు. అందుకే దూరం నుండే ఆమెను పిల్లలను చూసుకుంటూ ఉండాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మేఘ ఇంటి ముందు ఒక చిన్న పార్సెల్ వచ్చింది. లోపల పిల్లల కోసం 2 అందమైన వాటర్ బాటిల్స్, కలర్ పెన్సిల్స్, చిన్న కథల పుస్తకాలు ఉన్నాయి. ఎవరి నుంచి వచ్చాయో మేఘకు అర్థమైంది. కానీ పార్సిల్ మీద ఆదిత్య పేరు లేదు. చివర్లో ఒక చిన్న కాగితం మాత్రమే ఉంది. వాళ్ళకు నచ్చుతాయని అనిపించింది. నచ్చకపోతే పారేయండి. మేఘ ఆ కాగితాన్ని చాలాసేపు చూస్తూ నిలబడింది. ఒకప్పుడు తన భర్త తన కోసం ఏదైనా తీసుకొస్తే ఎంత సంతోషించేదో గుర్తొచ్చింది. ఇప్పుడు అతను తన పిల్లల కోసం ఏదైనా పంపిస్తే కూడా గుండెల్లో తెలియని ఆనందం కలుగుతోంది. ఆమె వెంటనే ఆ బహుమతులను పిల్లలకు ఇచ్చింది. మోహన్ వాటర్ బాటిల్ చూసి చాలా సంతోషపడ్డాడు. ఇసా కథల పుస్తకం పట్టుకుని అమ్మా ఇది ఎవరు పంపారు అని అడిగింది. మేఘ కాసేపు మౌనంగా ఉండి మీ నాన్న అంది. ఇద్దరు ఒకేసారి ఆనందంగా ఒకరినొకరు చూసుకున్నారు. నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి అని విహాన్ అన్నాడు. ఆ మాట మేఘ మనసును తాకింది. చాలా రోజుల తర్వాత తన పిల్లల నోట నాన్న అనే మాట విన్నప్పుడు ఆమె గుండెల్లో ఏదో కదిలింది. ఆ రాత్రి పిల్లలు పుస్తకం చూస్తూ నిద్రపోయారు. మేఘ మాత్రం ఆ పార్సిల్ పక్కనే కూర్చుని ఉంది. ఆమె ఫోన్ తీసుకుని ఆదిత్య నెంబర్ వైపు చూస్తుంది. 5 ఏళ్లుగా సేవ్ చేసి ఉన్న నెంబర్. ఆ నెంబర్ను ఎప్పుడూ డిలీట్ చేయలేదు. ఎన్నిసార్లు కాల్ చేయాలని అనిపించినా చేయలేదు. ఆ రోజు మాత్రం వేలు కాల్ బటన్ మీదకు వెళ్ళింది. చివరకు ఆ క్షణంలో ఆపేసింది. ఇంకా కాదు.
అని తనలో తానే చెప్పుకుంది. మరొక వైపు ఆదిత్య మేఘ నుండి ఫోన్ వస్తుందేమో అని రోజంతా ఫోన్ దగ్గరే ఉంది. రాత్రి ఫోన్ మోగగానే అతను ఒక్కసారిగా లేచాడు. అది మేఘ కాల్ కాదు. నిరాశగా ఫోన్ పక్కన పెట్టాడు. కొద్దిసేపటికి ఒక మెసేజ్ వచ్చింది. పిల్లలకు బహుమతులు నచ్చాయి. థాంక్యూ. ఆ 2 వాక్యాలు చదివిన ఆదిత్య కళ్ళల్లో చిన్న చిరునవ్వు వచ్చింది. 5 ఏళ్ల తర్వాత మేఘ తనకు స్వయంగా పంపిన మొదటి మెసేజ్ అది. అతను వెంటనే సమాధానం టైప్ చేశాడు. వాళ్ళకి నచ్చితే చాలు. నువ్వు బాగున్నావా? మెసేజ్ పంపిన తర్వాత చాలాసేపు ఫోన్ చూస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత సమాధానం వచ్చింది. బాగున్నాను అంతే. ఆదిత్యకు అది చాలింది. ఆ రోజు నుండి వాళ్ళ మధ్య చిన్న చిన్న మెసేజ్‌లు మొదలయ్యాయి. పిల్లలు స్కూలుకి వెళ్లారా? ఇషాకు జ్వరం తగ్గిందా? విహాన్‌కి పరీక్ష ఎలా ఉంది? మొదటి మాటలన్నీ పిల్లల చుట్టూనే ఉండాయి. మేఘ తన గురించి ఏమీ చెప్పేది కాదు. ఆదిత్య కూడా తన గతాన్ని తవ్వి ఆమెను ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఒక ఆదివారం పిల్లలకు స్కూల్ సెలవు. ఉదయం విహాన్‌కి సైకిల్ నేర్చుకోవాలనే పట్టుదల వచ్చింది. మేఘ ఎంత చెప్పినా వినలేదు. అమ్మా నేను పడిపోను అంటూ బయటికి వెళ్ళాడు. మేఘ వెనకే పరిగెత్తింది. అదే సమయంలో బయట ఆదిత్య కనిపించాడు. అతను పిల్లలను చూడడానికి వచ్చాడు. కానీ లోపలికి రావడానికి ధైర్యం చేయలేదు. విహాన్‌కి సైకిల్ తొక్కుతూ జారి పడబోయాడు. ఆదిత్య ఒక్కసారిగా ముందుకు పరిగెత్తి అతన్ని పట్టుకున్నాడు. జాగ్రత్త బాబూ! విహాన్ అతని చేతుల్లోకి చూసి నవ్వాడు. అంకుల్ మీరొచ్చారా? ఆదిత్య అతన్ని మెల్లిగా నిలబెట్టి పడిపోతే భయపడకూడదు. మళ్ళీ ప్రయత్నించాలి అన్నాడు. విహాన్ వెంటనే అయితే మీరు నాకు సైకిల్ నేర్పుతారా? ఆ ప్రశ్నకు ఆదిత్య కళ్ళల్లో నీళ్లు చేరాయి. అతను మేఘ వైపు చూశాడు. మేఘ కొద్దిసేపు అతన్ని చూస్తూ ఉండి చివరకు మెల్లగా తల ఊపింది. ఆదిత్య మొదటిసారి తన కొడుకు సైకిల్ వెనుక నిలబడ్డాడు. నెమ్మదిగా తొక్కు నేను పట్టుకున్నాను. విహాన్ నవ్వుతూ ముందుకు వెళ్ళాడు. వదలకండి, వదలను. ఆ ఒక్క మాట ఆదిత్య తన కొడుకుతో చెప్పినా మేఘ చెవుల్లో మాత్రం వేరే అర్థంతో వినిపించింది. వదలను. 5 ఏళ్ల క్రితం తనను వదిలిపెట్టినట్టు అనిపించిన భర్త ఇప్పుడు తన కొడుకు సైకిల్ వెనుక నిలబడి ఆ మాట చెప్తున్నాడు. మేఘ కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఈ ఇషా మాత్రం పక్క నుండి చూస్తూ అమ్మా నాన్న చాలా మంచివాడిలా ఉన్నాడు కదా అని అమాయకంగా అడిగింది. మేఘ ఒక్కసారిగా ఆమె వైపు చూసింది. ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. అవును, చాలా మంచివాడు. ఆ మాట చెప్పిన వెంటనే ఆమెకు తనకు తానే ఆశ్చర్యమేసింది. 5 ఏళ్ల తర్వాత తన భర్త గురించి తన నోట మళ్ళీ వచ్చిన మొదటి మాట అది. ఆ రోజు విహాన్‌కి సైకిల్ నేర్పిన తర్వాత ఆదిత్య వెంటనే వెళ్ళిపోలేదు. పిల్లలకు అతని చుట్టూ తిరుగుతూ ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు సైకిల్ వచ్చా? మీకు క్రికెట్ ఆడడం వచ్చా? మీకు మా స్కూల్ చూపించనా? అంటూ ఇద్దరూ ఒకేసారి మాట్లాడుతూ ఉంటే ఆదిత్య నవ్వుతూ వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాడు. 5 ఏళ్లుగా కోల్పోయిన బాల్యాన్ని ఒక్క రోజులో తిరిగి పొందాలని అతని మనసు కోరుకుంటోంది. కానీ మేఘ మాత్రం దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తోంది. పిల్లలతో ఆదిత్య కలిసిపోతున్న తీరు ఆమెకు తెలియకుండానే ఆనందాన్ని కలిగిస్తోంది. ఇష ఒక్కసారిగా నాన్న అని పిలవబోయి ఆగిపోయింది. తన నోటి నుండి వచ్చిన ఆ మాటకు తానే ఆశ్చర్యపోయింది. వెంటనే మేఘ వైపు చూసింది. ఆదిత్య కూడా కదలకుండా నిలబడ్డాడు. ఆ ఒక్క పిలుపు కోసం 5 ఏళ్లు ఎదురుచూసిన అతని కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. కానీ ఇష సిగ్గుతో సారీ అంకుల్ అంది. ఆదిత్య నవ్వుతూ ఆమె తల మీద చేయి పెట్టాడు. నువ్వేం పిలిచినా నాకిష్టమే. అతను ఆ మాట చెప్పగానే మేఘ కళ్ళు తిప్పుకుంది. ఆ క్షణంలో తన మనసు బలహీనపడకూడదని అనుకుంది. సాయంత్రం పిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత మేఘ ఆదిత్య దగ్గరకు వచ్చింది. మీరు పిల్లల దగ్గరకు రావడం నాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో ఒక్కసారిగా అర్థం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలుసు వాళ్ళు మీ మీద త్వరగా అలవాటు పడుతున్నారు. ఆదిత్య చిన్నగా నవ్వాడు. నేను కూడా వాళ్ళకి అలవాటు పడిపోతున్నాను. మేఘ ఏమీ మాట్లాడలేదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మేఘ. నేను వాళ్ళను నీ నుండి దూరం చేయడానికి రాలేదు. ఆమె అతని వైపు చూసింది. అయితే వాళ్ళ జీవితంలో నేను లేని 5 ఏళ్లను తిరిగి తెచ్చుకోలేను. కానీ ఇక నుండి వాళ్లకు నాన్నగా ఉండే అవకాశం ఉంటే అంతకంటే ఎక్కువగా నాకేమి కావాలి? ఆ మాట మేఘ గుండెల్లోకి వెళ్ళింది. మరి నా సంగతి? ఆమె నోటి నుండి ఆ ప్రశ్న అనుకోకుండా వచ్చేసింది. ఆదిత్య కాసేపు ఆమెను చూశాడు. తర్వాత చాలా ప్రశాంతంగా అన్నాడు. నీ సంగతి గురించి నేను నిర్ణయం తీసుకోను. అది నీ హక్కు. మేఘ కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. 5 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పు వల్ల నిన్ను కోల్పోయాను. ఇప్పుడు నువ్వు నన్ను క్షమించాలి అని నేను అడగను. నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు మాట్లాడదాం. అతను వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగా మేఘ మెల్లగా పిలిచింది. ఆదిత్య. అతను ఆగి వెనక్కి తిరిగి చూశాడు. రేపు పిల్లల స్కూల్ లేదు. అత అన్ ఆమె అంతే చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆదిత్య ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన చిరునవ్వు కనిపించింది. అంటే నేను రేపు రావచ్చా? అని అడగాలని అనిపించినా ఆమె చెప్పిన మాటకు అర్థం తెలుసుకుని నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఉదయం పిల్లలు ఉదయం లేచేసరికి ఇంటి ముందు ఆదిత్య నిలబడి ఉన్నాడు. అతని చేతిలో పెద్ద బ్యాగ్ ఉంది. విహాన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం తెచ్చారు అని అడిగాడు. ముందు అల్పాహారం తిను, తర్వాత చెప్తాను. లేదు, ఇప్పుడే చెప్పాలి. ఇస్నా కూడా అతని దగ్గరకు వచ్చి బ్యాగ్ లాగింది. ఆదిత్య నవ్వుతూ బ్యాగ్ తెరిచాడు. ఇద్దరికూ చిన్న క్రికెట్ బ్యాటు, బంతి ఉన్నాయి. విహాన్ ఆనందంతో అమ్మా, నాన్న అంటే అంటూ ఆగిపోయాడు. మేఘ వంటగది నుండి బయటకు వచ్చింది. విహాన్ ఆదిత్య వైపు చూసి అంకుల్ నాకు క్రికెట్ బ్యాట్ తెచ్చారు అన్నాడు. ఆదిత్య నవ్వాడు. ఇంకా అంకుల్ అంటావా? విహాన్ కాసేపు ఆలోచించి ఆదిత్య నాన్న అనొచ్చా? ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు ఎలా పిలిచినా నాకిష్టమే బాబూ. విహాన్ వెంటనే అతని చేతిని పట్టుకున్నాడు. అయితే ఈరోజు నాతో క్రికెట్ ఆడాలి. తప్పకుండా. మేఘ దృశ్యాన్ని చూస్తూ మౌనంగా నవ్వుకుంది. కొద్దిసేపటికి ఆదిత్యకు టీ తీసుకొచ్చింది. అతను కప్పు తీసుకుంటూ ఆమెను చూసి ఇప్పటికీ అదే టీనా అన్నాడు. ఏంటి, నేను 5 ఏళ్ల క్రితం తాగినట్టే ఉంది. మేఘ చిన్నగా నవ్వింది. టీ మారలేదు. ఆదిత్య ఆమె కళ్ళలోకి చూస్తూ మెల్లగా అన్నాడు. కానీ మనం చాలా మారిపోయాం. ఆమె నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే ఇషా మధ్యలోకి వచ్చి అమ్మా, మీ ఇద్దరూ ఎందుకిలా అలా చూస్తున్నారు అని అడిగింది. మేఘ సిగ్గుతో తల తిప్పుకుంది. ఆదిత్య మాత్రం నవ్వుతూ మీ అమ్మకి టీ బాగా ఉందని చెప్తున్నా అన్నాడు. ఇషా అమాయకంగా అయితే ప్రతిరోజు అమ్మే టీ పెట్టాలి అంది. మేఘ నవ్వుకుంది. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలతో కలిసి భోజనం చేస్తూ ఆదిత్య ఎన్నో చిన్న చిన్న విషయాలు గమనించాడు. విహాన్ కూరలో కారం ఎక్కువైతే నీళ్లు తాగుతాడు. ఇషాకు పెరుగు ఇష్టం లేదు. మేఘ మాత్రం వాళ్ళిద్దరి ప్లేట్లో ఇష్టమైనవి పెట్టి తాను చివర్లో తింటోంది. ఆదిత్య మెల్లగా ఆమె ప్లేట్లో కూర వడ్డించాడు. నువ్వు కూడా తిను. నాకు తెలుసు తెలుసు కానీ నువ్వెప్పుడూ పిల్లల తర్వాతే తింటున్నావు. మేఘ అతని వైపు చూసింది. 5 ఏళ్ల తర్వాత కూడా తన చిన్న అలవాటు అతనికి గుర్తుంది. ఆమె ఏమీ అనలేదు. కానీ ఆ రోజు భోజనం మొదటిసారి అతనితో కలిసి చేసింది. ఆ చిన్న క్షణాన్ని ఆదిత్య మాత్రం జీవితాంతం మర్చిపోలేడు. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇంకా భార్యాభర్తలుగా కాదు, ఒకప్పుడు ప్రేమించిన ఇద్దరు మనుషులుగా మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు.